అందరికి నమస్కారం. క్రికెట్లో ఒక ప్లేయర్ సెంచరీ కొడతాం అనేది మామూలు విషయం అయితే కాదు. అయితే మనకి క్రికెట్లో మోస్ట్ సెంచరీస్ ఎవరు కొట్టారు అనే విషయానికి వస్తే మనకి టక్కున గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. అయితే ఈ 3 ఫార్మాట్స్లో T20, ODI అలాగే టెస్ట్ ఫార్మాట్స్లో మొదటి సెంచరీ ఎవరు కొట్టారు అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అయితే మనకి T20లో అత్యధిక సెంచరీస్ కొట్టిన ప్లేయర్ ఎవరు అంటే మనకు గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ కంటే ముందుగా ఫస్ట్ సెంచరీ T20 ఫార్మాట్లో కొట్టిన ప్లేయర్ ఎవరు అంటే మనకి క్రిస్ గేల్ మాత్రమే గుర్తొస్తాడు. సో క్రిస్ గేల్ 2007 T20 వరల్డ్ కప్లో సెప్టెంబర్ 11న జరిగిన వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో క్రిస్ గేల్ కేవలం 57 బాల్స్లోనే 117 రన్స్ అయితే చేశాడు. సో దీంతోపాటు దాంట్లో 7 4s ఉన్నాయి, అలాగే 10 6లతో అయితే తన పేరు మీద ఫస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా అయితే తన పేరు మీద అయితే ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేయగలిగాడు. సో దాని తర్వాత ఈ టీం వెస్టిండీస్ టీం చూసుకున్నట్టయితే 20 ఓవర్స్కి 205 రన్స్ చేసింది. సో దాని తర్వాత గిబ్స్ సహాయంతో వాళ్ళు సౌత్ ఆఫ్రికా అయితే వెస్టిండీస్ని అయితే చేజ్ చేయగలిగారు. సో అయితే దాని తర్వాత మనం ఓడిఐ ఫార్మాట్లో చూసుకున్నట్టయితే ఓడిఐ ఫార్మాట్లో మోస్ట్ సెంచరీస్ కొట్టిన ప్లేయర్ ఎవరు అంటే మనకి టక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ విత్ 50 సెంచరీస్ అయితే చేశాడు. అయితే మనకి ఫస్ట్ సెంచరీ కోహ్లీ కంటే ముందు అసలు ఫస్ట్ సెంచరీ ఓడిఐస్లో చేసిన ప్లేయర్ ఎవరు అనేది మనం చూస్తే డెన్నిస్ ఎమిస్ అయితే ఫస్ట్ సెంచరీ చేశాడు. సో 1972లో జరిగిన ఆగస్టు 24 జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో మాంచెస్టర్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో డెన్నిస్ ఎమ్మిస్ అయితే తన ఫస్ట్ సెంచరీ అయితే నమోదు చేసుకోగలిగాడు. కేవలం 134 బాల్స్లో 103 రన్స్ చేసి దాంట్లో 9 4లు అయితే బాధటం జరిగింది డెన్నిస్ ఎమ్మిస్. సో దాని తర్వాత ఓడిఐ ఫార్మాట్లో మనకి విరాట్ కోహ్లీ అయితే ప్రస్తుతానికి హైయెస్ట్ సెంచరీస్తో అయితే ఉండటం జరిగింది. సో దాని తర్వాత 49 సెంచరీస్తో మనకి సచిన్ టెండూల్కర్ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో దాని తర్వాత మనకి టెస్ట్ క్రికెట్లో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లో టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే 51 సెంచరీస్తో సచిన్ టెండూల్కర్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది. సో దాని తర్వాత సచిన్ టెండూల్కర్ కంటే ముందు ఫస్ట్ ఎవరు సెంచరీ చేశారు అనే దాన్ని మనం మాట్లాడితే ఇక్కడ చార్లెస్ బ్యానర్మ్యాన్. సో ఇతనైతే ఆస్ట్రేలియా ప్లేయర్. సో ఇతను 1877 మార్చ్ 15 నుంచి 19 వరకు జరిగిన టెస్ట్ మ్యాచ్లో మెల్బోర్న్ వేదికగా జరిగింది ఈ టెస్ట్ మ్యాచ్. సో దీంట్లో అయితే చార్లెస్ తన ఫస్ట్ సెంచరీ అయితే టెస్ట్ ఫార్మాట్లో అయితే చేయటం జరిగింది. సో అయితే ఈ ఫార్మాట్లో తను 165 రన్స్ మాత్రం చేశాడు. సో దీంట్లో భాగంగా 18 4s కొట్టి దాంతో నాట్అవుట్గా అయితే నిలవటం జరిగింది. సో ఇంజూర్ అయ్యి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో దీంతో వాళ్ళు 240 రన్స్ ఉన్నప్పుడు మనకి చార్లెస్ బ్యానర్మ్యాన్ అయితే రిటైర్డ్ హెడ్గా అయితే వినదొరగడం జరిగింది. సో అయితే ఈ 3 ఫార్మాట్స్లో ఫస్ట్ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్స్ అయితే వీళ్ళు. సో దాని తర్వాత మనం ఈ 3 ఫార్మాట్స్లో హైయెస్ట్ సెంచరీస్ కొట్టిన ప్లేయర్స్ ఎవరు అనేది కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.